ఆ ముందు పోయే క్రమంలో మీరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఒకవేళ మేము అట్లాగే పోతే మీరు ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉంటారా అని గట్టిగా ఒక సవాల్ విసిరారు. మరి దానికి సమాధానం చెప్పరే? పోటీ చేయకుండా ఉంటారా లేకపోతే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ అని చెప్పండి. మేము తప్పుడు ప్రచారం చేస్తున్నాం ఈ ప్రభుత్వం మీద, ఇది మా తప్పు అని చెప్పి ప్రజలకు క్షమాపణ అని చెప్పండి, లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఉండండి. ఎన్ని సంవత్సరాలు ఇంకా ప్రజలకు తప్పుడు ప్రచారం ఇస్తూ తప్పుడు సమాచారం ఇస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ మభ్యపెట్టి బతకాలనేటువంటి కార్యక్రమం చేయొద్దని చెప్పి ముఖ్యంగా రైతులు అమాయకులు వాళ్ళు మోసం చేయబాకండి. పేద ప్రజలు మోసం చేయబాకండి. ఈ ప్రభుత్వం చాలా నిబద్ధతతో నిక్కచ్చితో ప్రజల కోసం కట్టుబడి ఒక మంచి సంకల్పంతో పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉంది. క్వాలిటీ పవర్ ఇవ్వాలని, రైతులు నిరభ్యంతరంగా వాళ్ళకి వ్యవసాయదారులందరికీ ఉచితంగా పవర్ ఇవ్వాలని, అది ఆనాటి మా ప్రభుత్వం మొదలుపెట్టిన దాన్ని కంటిన్యూ చేయాలని, భవిష్యత్తులో కూడా క్వాలిటీ పవర్ ఇవ్వాలని, ఎంత డిమాండ్ వచ్చినా ఆ డిమాండ్కి అనుగుణంగా దేశంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్కరణలకు అనుగుణంగా అందిపుచ్చుకొని ఈ రాష్ట్ర ప్రజలకు కూడా మేలైనటువంటి ఎనర్జీ ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ముందు పోతా ఉన్నాం. అందుకే ఇది సాధ్యమైందని చెప్పి మీ అందరికి సవినయంగానే మనవి చేస్తూ, భవిష్యత్తులో కూడా ఏ రకంగా అయితే మా ప్రభుత్వం మాట ఇచ్చిందో రైతులకు ఉచితంగా కరెంట్ ఇస్తామని అదే రకంగా ఇస్తాం, అదే రకంగా నిబద్ధతతో ముందు పోతాం. ఇలాగా మా మాటలు చెప్పమని చెప్పి స్పష్టంగా చెప్తూ మరొకసారి అధికారులందరికీ, జిల్లా సంబంధించిన అధికారులందరికీ చెప్తా ఉన్నాను, సమ్మర్ ఇది, గ్రామాల్లో పొలం బాట పట్టండి, ఎక్కడైనా వైర్లు హ్యాంగింగ్ ఉంటే వాటిని సరిచేయండి, స్తంభాలు ఎక్కడైనా వంగి ఉంటే వాటిని నిటారుగా నిలబెట్టండి, గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ స్తంభాలకి అడ్డగోలుగా వైర్లు ఏలాడుతూ ఉంటే ఆ వైర్లని నిటారుగా చేయండి. కరెంటు వైర్లు కాకుండా కేబుల్ వైర్లనో టీవీ వైర్లనో లేకపోతే ఇంకేదో వైర్లనో అని అడ్డగోలుగా పేగులా ఏలాడదీస్తూ ఉంటే వాటిని సరిచేయండి, వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఒక 15 రోజులు 4 రోజులు టైం ఇవ్వండి, సరి వేసుకొని ఆ వైర్లన్నీ సరిగా పైకి కట్టుకొని స్తంభాలు కట్టుకోకపోతే మేము గతంలోనే ఆదేశాలు ఇచ్చాం. ఆ వైర్లు ఆ రకంగా స్తంభాలకు ఏలాడటం వల్ల షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ వైర్లు కాలిపోయే ప్రమాదం కూడా ఉంది కాబట్టి, ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి వెంటనే తగు చర్యలు తీసుకునే విధంగా మీరు నిర్ణయాలు తీసుకోవాల్సిందే. వాళ్ళకి ఒక 15 పిలిచి వాళ్ళందరితో మాట్లాడండి, 15 రోజులు టైం ఇవ్వండి, 31st తర్వాత వైర్లు కట్ చేయండి. కట్ చేస్తే మీ వైర్లు స్ట్రేట్ చేయండి, ఎవరికి ప్రమాదాలు జరగకుండా సాధ్యమైనంత వరకు చేయండి. ప్రమాదాల నివారణ కోసం మేము ఇప్పటికే చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. పొరపాటున ఈ శాఖలో ఎవరికైనా ప్రమాదం జరిగి మరణిస్తే కూడా ఇది దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ₹1,00,00,000 ప్రమాద బీమా కూడా మనం ఈ ఎలక్ట్రిసిటీ శాఖలో ప్రవేశపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు దేశవ్యాప్తంగా చేస్తా ఉన్నాం. ఇది ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ ద కంట్రీ అది చేసి అమలు చేస్తా ఉన్నాం. మేము తీసుకునే జాగ్రత్తలు వెల్ఫేర్ తీసుకుంటూనే ప్రజల కోసం తీసుకోవాల్సిన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ముగిస్తా ఉన్నాను.